అసలు యథార్థమునకు సనాతన ధర్మాన్ని పాటించే వారందరూ కూడా అగ్ని ఆరాధకులు. మిగిలిన విశ్వాసాలకి సనాతన ధర్మంలో ఉండేవారికి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఎక్కడుంటుంది అంటే, మనం అగ్నిని చాలా విశేషంగా ఆరాధన చేస్తాం. దేవతలకి హవిస్సు ఇవ్వాలి అంటే ప్రధానమైన ఉపకరణం ఏది అంటే అగ్నిహోత్రమే. అందుకే ఆ అగ్నిహోత్రానికి వైశ్వానరుడని, హవ్యవాహనుడని అనేకమైనటువంటి పేర్లతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ అగ్ని స్వరూపం అసలు మనుష్య జన్మ తరించడానికి కారణమై ఉంటుంది. ఎందుచేత నేను అంత గంభీరమైన మాట వాడాను అంటే, ప్రతి మనిషి కూడా పుట్టుకతోటి 3 రుణములతో పుడతాడు. అందులో మొట్టమొదటి రుణం దేవరుణం, రెండవ రుణం పితృ రుణం, మూడవ రుణం ఋషి రుణం. ఈ 3 రుణములు నేను చెయ్యలేదండి అనడానికి ఉండదు.